వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్లో ఇవాళ 406 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. డైలీ 10 క్వశ్చన్స్ కంపల్సరీ నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. కరెంట్ అఫైర్స్లో కూడా సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? ఈ ప్రశ్న నేను ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్గా మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక వార్ అనేది మొదలైందండి. ప్రపంచంలో ఇప్పుడు ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధము, ఓవైపు ఇజ్రాయెల్ ఇరాను అమెరికా ఈ యుద్ధము, మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఒక చిన్న యుద్ధం నడుస్తుంది. అటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న బౌండరీ లైన్ వచ్చేసి మనకి డ్యూరాండ్ రేఖ అండి. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్యూరాండ్ రేఖ విషయంలోనే రెండు దేశాల మధ్య కాంట్రవర్సీ ఉంది. ఇది ఇప్పుడు ఏర్పాటు చేసింది ఏం కాదు, బ్రిటిషర్స్ కాలంలోనే ఈ సరిహద్దు రేఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అయితే దీన్ని గుర్తించడం లేదు. 2611 కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండు దేశాల మధ్య ఈ రేఖ అనేది. క్వశ్చన్ నెంబర్ 2, పోరాట హెలికాప్టర్లో ఆకాశయానం చేసిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అవుతాయి. ఒక ఫైటర్ జెట్లో ఆకాశయానం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతిగా మనకి ద్రౌపది ముర్ము అయితే చరిత్ర సృష్టించారు. 2026 ఫిబ్రవరి 27న స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ప్రచండ్, ఇది గుర్తుంచుకోండి. ఈ హెలికాప్టర్లో రాష్ట్రపతి కో పైలట్గా ప్రయాణించారు. మరి ఇది రికార్డ్ అని మనం చెప్పుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3, ఇరాన్ పాత పేరు ఏమిటి? ఇరాన్ పాత పేరు పర్షియా అండి. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే మనకు రీసెంట్గా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మనకు ఇరాన్ న్యూస్లోకి వచ్చింది. ఇరాన్ న్యూస్లోకి వచ్చినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా మీకు అందిస్తుంటాను. సో దాంట్లో భాగంగానే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇరాన్ రాజధాని వచ్చేసి టెహరాన్ అండి. ఇరాన్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి పర్షియా అనేవాళ్ళు ఒకప్పుడు ఇరాన్ని. క్వశ్చన్ నెంబర్ 4, 2026 క్రికెట్ రంజీ ట్రోఫీ విజేత ఎవరు? మనకి ఎవ్రీ ఇయర్ ఈ క్రికెట్లో రంజీ ట్రోఫీ అనేది జరుగుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ ఈ టైటిల్ని సాధించింది. ఫస్ట్ టైం అనొచ్చు. 1934 నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్కి ఈ ట్రోఫీ రాలేదు. ఫస్ట్ టైం అయితే జమ్మూ కాశ్మీర్ విజేతగా నిలిచింది. డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 5, దేశ జీడిపి గణించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఏ సంవత్సరాన్ని నూతన ఆధార సంవత్సరంగా మార్చింది? చాలా ముఖ్యమైన ప్రశ్న అనేది ఎకానమీలో, లేటెస్ట్ కరెంట్ ఎకానమీలో. మనకు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, తెలుగులో ఏమంటామంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. సో దీనికి సంబంధించి మనకి 2022-23ను నూతన బేస్ ఇయర్గా తీసుకున్నారు. అంతకుముందు ఉన్నటువంటి ఇయర్ ఏదైతే ఉందో 2011-12 స్థానంలో ఈ 2022-23 ఇయర్ని తీసుకున్నారు. అంటే ఆ సంవత్సరంలో వస్తువుల యొక్క ధరలు ఏవైతే కాన్స్టెంట్గా ఉంటాయో ఆ సంవత్సరాన్ని తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు అప్పటి రేట్లను నిర్ణయించి మనం ఎంత ఉత్పత్తి జరిగింది, మొత్తం దేశవ్యాప్తంగా మనం ఉత్పత్తి చేసిన సరుకులు సేవలు వాటి యొక్క వాల్యూ ఎంత అనేది గణిస్తారు. దీన్నే మనం జీడిపి అంటాం. దానికోసమే ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ బేస్ ఇయర్ రేట్ల ప్రకారమే ఈ ఉత్పత్తిని గణించడం అనేది జరుగుతుంది. సో అది లేటెస్ట్గా తీసుకున్న బేస్ ఇయర్ 2022-23. ఇక్కడ ఇచ్చాను చూడండి, మనకి బేస్ ఇయర్ ఫర్ జీడిపి ఎస్టిమేట్స్ హ్యావ్ బీన్ రివైజ్డ్ ఫ్రమ్ 2011-12 to 2020-23 టు బెటర్ రిఫ్లెక్ట్ ఇండియాస్ ఎవాల్వింగ్ ఎకనామిక్ స్ట్రక్చర్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచంలో అత్యధికంగా వరి పండించే దేశం ఏది? చైనా అండి. ప్రపంచంలో అత్యధికంగా రైస్ అనేది మీకు చైనాలో పండుతుంది. ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది ఈ విషయంలో. అదే ఇండియాలో అత్యధికంగా వరి ఏ రాష్ట్రంలో అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, 2026 మార్చి 1న ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా జరిపిన దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ వారం మనకు ఫిబ్రవరి 28న మొదలైంది. నెక్స్ట్ డేనే మనకు ఇరాన్ యొక్క సుప్రీం లీడరు అయతుల్లా ఖమేని ఈ దాడులలో మరణించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, అమెరికా ఇరాన్ యుద్ధం ఎప్పుడు మొదలైంది? 2026 ఫిబ్రవరి 28న ఈ వార్ అనేది మొదలైంది. అణు కార్యక్రమాలను ఆపాలని ఇరాన్ను అమెరికా కోరగా ఇరాన్ అందుకు నిరాకరిస్తుంది. మరి జెనీవాలో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దాని ఫలితమే ఈ యుద్ధం అని మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9, ఐఆర్జీసీ విస్తరించండి. ఇరాన్కి చెందిన ఒక సైనిక వ్యవస్థ అండి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటాము. ఇది కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇచ్చాను, ఇంపార్టెంట్ అబ్రివేషన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10, 2026 ఫిబ్రవరి 28న
ఇరాన్పై అమెరికా ఏ పేరుతో దాడి చేసింది? ఇరాన్పై అమెరికా చేసిన దాడి పేరు ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ అండి. అదే ఇజ్రాయెల్ చేసిన దాడి పేరేమో ఆపరేషన్ లయన్స్ రోర్గా పేర్కొన్నారు. రెండు వేరు వేరు నేమ్స్ ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ కాకండి. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఎవ్రీడే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నోట్ బుక్లో రాసుకోండి, నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి.